ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉన్నాం పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపం దగ్గర. ఇక్కడికి రావడానికి కారణం ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయింది. కార్తీక వన సమారాధన, క్షత్రియ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపం దగ్గర క్షత్రియ సోదర సోదరి మండలందరూ కూడా ఆత్మీయ పలకరింపులతో చాలా సంతోషంగా అయితే ఈ కార్యక్రమం ముగిసింది. ఆ కార్యక్రమానికి సంబంధించి పెద్దలు, అతిరథ మహారథులందరూ కూడా ఇక్కడ వాళ్ళు క్షత్రియుడు అంటే ఎలా ఉండాలి, ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దానంలో క్షత్రియుడిని మించింది లేరు. అలాగే ధైర్యం, సాహసం అంటేనే క్షత్రియుడు అంటూ చాలా ఆ కార్యవర్గం వారికి, అధ్యక్షుల వారికి, కార్యదర్శి వారికి పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఇప్పుడు మరి 3000 మందితోటి కార్యక్రమాలు నిర్వహించుకునే స్థాయికి ఎదగడం అంటే గత 30 సంవత్సరాలుగా ఇక్కడ పెద్దలు నిర్వహించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సేవా కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం ఉంది. అయితే పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్ అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి క్షత్రియ సంక్షేమ పరిషత్తులన్నింటిలోనూ కూడా పేరెనికగలనిది, గౌరవాన్ని కలిగినటువంటిది, ఉత్తమమైనటువంటి స్థాయిని కలిగినటువంటిది. మరి ఆ స్థాయిని, ఆ గౌరవాన్ని మన సంస్థకి తెచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా మనం మన యొక్క కరతాళ ధోరణిల అభినందనలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా. ముందుగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయంగా ఉన్న రోజుల్లో ముఖ్యంగా పెనుమత్స నరసింహారాజు గారు ఈ సంస్థని నిర్మించే కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకుని, మరి ఆయన కొంతమంది సహకారంతో అందరినీ కలుపుకొని ఈ సంస్థను నిర్మించడంలో నాకు తెలిసి పూర్తి బాధ్యతని మోసినటువంటి మహనీయుడైన మరి ఆయన కోశాధికారిగా అందరికీ కూడా ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఎవరైతే సన్మానాన్ని మరి పొందుతున్నారో పెద్దలు కనుమూరి రామకృష్ణరాజు గారు కానీ, మరి రుద్రరాజు మన రామరాజు గారు, పూడూరు రామరాజు గారు కానీ, వారందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలని తెలియజేసుకుంటూ, ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మన పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి శ్రీ పోపతిరాజు శ్రీనివాసరావు గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేయవలసి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి ఈరోజు రాలేకపోతున్నటువంటి సందర్భంలో వారి తరఫున పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్కి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేయమని, అదేవిధంగా ఈరోజు ఎవరైతే సన్మానం పొందుతున్నారో ఆ పెద్దలిద్దరు రామకృష్ణరాజు గారికి కానీ, రామరాజు గారికి కానీ శుభాకాంక్షలు తెలియజేయమని తెలియజేస్తున్నారు. కాబట్టి వారి తరఫున కూడా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. చిన్న సామెత ఉంది, కోసు కోసు ఫర్ బదులుతి వాణి, చారు కోసు ఫర్ వాణి అన్నారు. అంటే ప్రతి 2.5 కిలోమీటర్లను కూడా వాటర్ అనేటువంటిది దాని యొక్క టేస్ట్ని మార్చుకుంటుంది. ప్రతి 20 కిలోమీటర్లకి కూడా భాష అనేది దాని యొక్క తీరుని మార్చుకుంటుంది. అంటే మనం ఒకలా మాట్లాడతాం, తూర్పుగోదావరి జిల్లా వెళ్తే ఇంకోలా మాట్లాడతారు, కృష్ణా జిల్లా వెళ్తే ఇంకొకలా మాట్లాడతారు. అంటే ఈ మార్పు అనేటువంటిది అన్ని చోట్ల కూడా సర్వసాధారణం. అదేవిధంగా కాలంతో పాటు మనం కూడా మారడం అనేటువంటిది కళ్యాణ మండపం కాదు, క్షత్రియ సంక్షేమ పరిషత్ అనేటువంటిది ఏర్పాటు చేయదలుచుకున్న సందర్భంలో దీన్ని చాలామంది ఇది కార్యరూపం దాలుస్తుందా, ఇది ఒక శ్మశాన కమిటీ అని చెప్పి పిలుస్తూ ఉండేవారు. ఒక 6 నెలల్లో, సంవత్సరం అంటే కార్యరూపం దాల్చదు అనేటువంటిది మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయం. అలా అవహేళన చేయబడినటువంటి కమిటీ ఈ రోజున ఈ స్థాయికి వచ్చింది. ఎందుకంటే అప్పటి కొంతమంది
క్షత్రియులకు ప్రత్యేకంగా పాలకొల్లో ఒక శ్మశానం అనేటువంటిది ఏర్పరచుకోవాలనేటువంటి ప్రయత్నం చేసి ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఆ రోజునటువంటి సందర్భాన్ని ఈ క్షత్రియ సంక్షేమ పరిషత్ అనేటువంటిది ఎదుర్కోవడం జరిగింది. సో నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి సూర్యబాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత నేను ఒక చిన్న ప్రకటన చేయదలుచుకున్నాను. అదేమిటంటే ఇప్పుడు శ్మశానాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. దానికోసం కూడా ప్రభుత్వం తరఫు నుంచి ప్రయత్నం చేయడానికి కేంద్ర మంత్రి ద్వారా అవకాశం ఉంటే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా. అంతవరకు నేను నా తరఫు నుంచి మా నాన్నగారి పేరు ఏందో ఇక్కడ క్షత్రియునికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక శాంతి రథాన్ని, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి క్షత్రియ గ్రామాలకు ఉపయోగపడేలాగా ఫ్రీజర్ బాక్సుల్ని అందజేయడానికి కోసం ఒక 5 లక్షల రూపాయలని నేను క్షత్రియ సంక్షేమ పరిషత్తుకి విరాళంగా ప్రకటిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. క్షత్రియ పరిషత్ వనమహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానం వహించిన సూర్యబాబు రాజు గారికి, అలాగే విశిష్ట అతిథులు, క్షత్రియ సంక్షేమ పరిషత్ సభ్యులు, అలాగే కాస్మో సభ్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసిన అనేక గ్రామాలను కలుపుకుంటూ మరి ఇక్కడ పెద్ద ఎత్తున క్షత్రియులందరికీ ఒక ప్లాట్ఫారం కావాలని చెప్పి ఆ రోజు ఇక్కడ ఏదైతే పెన్మతి సత్యనారాయణరాజు గారు ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు, రంగరాజు గారు కానీ, రామరాజు గారు కానీ, డెక్కన్ రామకృష్ణరాజు గారు, విశ్వనాథరాజు గారు, జగన్నాథరాజు గారు, ఎల్టీసీ రామరాజు గారు, జున్నూరు రామకృష్ణరాజు గారు, పద్మరాజు గారు, అనేక మంది పెద్దలు, ఇంకా చాలా బుద్ధరాజు గారు, మరి ఆద్యుడై ఆయన ముందుండి ఇదే సంక్షేమ పరిషత్ పెద్దలందరూ కూడా మరి సహకరించి అక్కడ కూడా ఒక సంస్థ మనం స్థాపించుకోవడం జరిగింది. ఈరోజు ఈ చుట్టుపక్కల ఈ 4 నియోజకవర్గాల్లో కొన్ని మండలాలకి కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మండలాలే కలిసినాయి కాబట్టి ఈ 4 నియోజకవర్గాలను చర్చిస్తూ ఇవాళ క్షత్రియులకి 2 కళ్ళు ఇక్కడ ఉన్నాయంటే దీనికి అటు కాస్మో నుంచి సభ్యులు కానీ, ఇటు క్షత్రియ సంక్షేమ సభ్యులు కానీ పూర్తిగా సహాయ సహకారం అందించడంలో మరి ఈరోజు 2 కూడా ఇంత అభివృద్ధి చెందుతున్నాయి. తప్పకుండా ఏదైతే ఇవాళ కాస్మో అంటే కూడా చాలామందికి తెలియకపోవచ్చు, ఏదో అదొక అక్కడ పేకాడు ఆడిస్తారు, రమ్మి అనేది ఒక ఆలోచన ఉండొచ్చు. కేవలం అది అపోహ మాత్రమే. ఒక సంస్థ అనేది ఆ రోజుని స్థాపించినప్పుడు కూడా అది ఒక కల్చరల్ యాక్టివిటీస్ కింద కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని దాని పేరే ఉంటుంది. అది చాలామంది ఇప్పుడు ఈరోజు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో కూడా ఆ సంస్థ నుంచి అనేక నేషనల్ టోర్నమెంట్ షటిల్ కానీ, టెన్నిస్ కానీ, చెస్ కానీ, అలాగే రీసెంట్గా కూడా బుద్ధరాజు గారు పేరు మీద ఇవాళ నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ మనం చేసాం. రేపు రాబోయే రోజుల్లో రేపు ఆదివారం 1వ తారీఖు కూడా కాస్మో అండ్ కళ్యాణ మండపం కలిసి కాస్మో ఒక వారి సహాయ సహకారాల మీద కళ్యాణ మండపంలో ఏదైతే మెడికల్ క్యాంప్ క్యాన్సర్కి సంబంధించింది, అది ప్రత్యేకంగా లేడీస్కి సంబంధించింది ఏదైతే ఈరోజు ఖచ్చితంగా ఇబ్బందులు గురవుతున్నారో ఆ మెడికల్ క్యాంప్ కూడా రేపు 1వ తారీఖు ఇదే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంత లెవెల్కి వచ్చింది పాలకొల్లు కూడా. అది నేను గుర్తిస్తూ దాన్ని మీరందరికీ ఎంతో అనుభవంతో పండిపోయి ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. I appreciate them and I am grateful to them for the services they have given to the various villages and I am very proud of them. And one more thing, క్షత్రియులకు ఉన్న పెద్ద గుణాలు ఏంటంటే ధైర్యం, శౌర్యం, మాట నిలబెట్టుకునేతాను. ఈ 3 వల్ల, ఎందుకంటే మహిళలకు కూడా ఉన్నాయి, నా సోదరి మళ్ళీ చెప్తున్నాను, అవి మనకు కూడా ఉన్నాయి, ధైర్యంగా చెప్దామా లేదా. తర్వాత మహిళలకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ 4 విషయాల్లో ధైర్యంగా ఉండండి. ఏదైనా విషయాలున్నా మీరు ఫేస్ చేయండి ఛాలెంజెస్ని, దేనికి అధైర్యపడద్దు. అలాగే మీ ఇంట్లో మగవాళ్ళు బయట అన్ని చేసుకొచ్చిన తర్వాత మీరు మీ పిల్లల్ని సెల్ఫ్ డిసిప్లిన్తో చక్కగా ఉండడం నేర్పడం, వాళ్ళని డిసిప్లిన్గా చేయడం. చైతన్య రాజు గారు వచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి.
మా కిమ్స్ చైర్మన్ గారు, ఫౌండర్ చైర్మన్ గారు, ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. కిమ్స్ డైరెక్టర్, ఆయన కిమ్స్ డైరెక్టర్కి తీసుకెళ్ళిపోయారు అక్కడికి, ఆయన అండర్లోనే ఉన్నాను నేను ప్రస్తుతం. గుంటూరు పెద్దయ్య గారు ఒక్క నిమిషం మాట్లాడి కంక్లూడ్ చేసేస్తాను. అలాగే ఈ విలువల్ని నిలబెట్టుకుంటూ తర్వాత మహిళలందరికీ చెప్పేది ఏదన్నా ఉంటే నేను ఇంకొక విషయం చెప్తాను. ఏంటంటే మీరు మీ భర్తలను అడిగేది బంగారం అడగండి, పిల్లల్ని ఎలా సెటిల్ చేస్తారని నిలదీయండి. పిల్లల్ని ఎలా సెటిల్ చేస్తారు, ఏంటి సంగతి, ఇలాంటివే నిలబెట్టండి. ఇలాంటి పెద్ద పెద్ద విషయాలే అడగండి, చిన్న చిన్న కోరికలు కోరద్దు ఎవరు కూడా. పెద్ద విషయాలే, నా సంగతి ఏంటి, నన్ను ఎలా నిలబెడుతున్నారు, ఏంటి నా పరిస్థితి ఏంటి, నాకు సెల్ఫ్ ఫ్రీడమ్ కావాలి, నేను ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాను ఫ్యామిలీకి, నన్ను ఫ్రీడమ్, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఇలాంటి విషయాలు మాత్రమే అడగండి. చిన్న చిన్న కోరికలు కోరద్దు, పెద్ద పెద్ద కోరికలు సెటిల్ అయ్యి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మీ ఫ్రీడమ్ మీరు తెచ్చుకోండి. అదే నేను కోరుతున్నాను. తర్వాత అలాగే పాలకొల్లు ఇంత క్షత్రియ పరిషత్ నిలబడడానికి ఎంతమంది పెద్దలు, రంగరాజు గారు, ఈవేళ నాకు రామరాజు గారు లేని లోటు కనబడుతుంది. టు బి ఫ్రాంక్, రామరాజు గారు లేని లోటు కనబడుతుంది నాకు. అది అలాగే ఎంతోమంది పెద్దలు ఈ పరిషత్తుని ఇంత దూరం తీసుకురావడానికి ఎంతో కష్టపడితే ఈ ప్లాట్ఫామ్ మనకు వచ్చింది. we will be all together in whichever state, in హైదరాబాద్, తెలంగాణ, ఏ స్టేట్లో ఉన్నా కూడా అందరం కలిసి ఉందాం, సంఘటితంగా పొలిటికల్గా స్ట్రెంగ్త్ తెచ్చుకుందాం, అందరం కలిసి ఉండి మన విలువలు కాపాడుకుంటూ క్షత్రియులు అంటే ఇదా అని అనిపించుకుంటూ ఎదరికెళ్దాం. అలాగే ఈవేళ సన్మాన గ్రహీతలైన రామకృష్ణరాజు గారికి, రామరాజు గారికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. అలాగే గాంధీరాజు గారు చెప్తున్నారు కల్చరల్ స్పోర్ట్స్ మిగతా అన్ని చేస్తాను, మిగిలిన అన్ని చేస్తానని చెప్తున్నారు. ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండి. కల్చరల్ స్పోర్ట్స్ మిగతా అన్ని కార్యక్రమాల్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా నా శుభాకాంక్షలు. కార్తీక వనం భోజనాలు అందరూ భోజనం చేసి మనస్ఫూర్తిగా అన్ని చేసుకుని వెళ్ళాలని నా అభినందనలు, శుభాకాంక్షలు. రామస్య కృష్ణ కన్మనః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజం. ముందుగా అధ్యక్షుడు సూరిబాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున పెద్దలందరికీ కూడా ఒక నిమిషం టైం ఇచ్చారు కాబట్టి పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ 42 గ్రామాలు వచ్చినటువంటి పెద్దలు, పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా సంవత్సరాల తర్వాత చాలా నిండుదనంగా చాలా బాగా జరుగుతుంది. మీ అందరూ ఒకసారి క్షత్రియ సంక్షేమ పరిషత్కి, కాస్మో క్లబ్ వారికి కూడా మీరు అంత హర్షత్వాలు తప్పని కూడా కోరి ప్రార్థిస్తున్నారు. ముందుకు తీసుకెళ్తున్నారు. దీని ద్వారా 500 ఎకరాలు చేసేవాళ్ళు 5,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. అంతూ వృద్ధిలో వచ్చిన క్షత్రియ జాతి కాబట్టి ఏదైతే క్షీరారామం ఉందో, పంచారామాల్లో క్షీరారామం ఉందో, ఆ క్షీరారామానికి కళ్యాణ మండపం ద్వారా రోజు కూడా ముందు రోజు రాత్రి ఇచ్చేస్తే వారు ఉన్నటువంటి క్షీరము, పళ్ళు, పలహారాలు ఇస్తే బాగుంటుంది. కాబట్టి నా ద్వారా రాబోయే రోజుల్లో కూర్చుని రోజు కూడా పాలు కానీ మిగిలినన్నీ కూడా నా గుమస్త క్షత్రియ కళ్యాణం ద్వారా పంపించి అందరూ శ్రేయస్కోరాలని అక్కడ రోజు కూడా 365 రోజులు కూడా క్షత్రియ సంక్షేమ పరిషత్ ద్వారా అక్కడ ముందు అభిషేకం జరగాలని ఈ రోజు నుంచి, ఈ రోజున కార్తీక మాసం నవమి రోజు దక్షిణాయనం, ఈ రోజున కార్తీక మాసం నవమి రోజున ఆదివారం రోజున మొదలు పెడదాం. వచ్చే ప్రతి సంవత్సరం కూడా 1,00,000 పత్రి పూజ చేయించేలాగా ప్రతిరోజు వెళ్ళేలాగా కూడా చేద్దాం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. తప్పనిసరిగా ఏ కార్యక్రమం చేసినా బాగా జరిగిన కార్యక్రమం రాబోయే రోజుల్లో చిచ్చినాళ్ళలో కూడా మంచి కళ్యాణ మండపాన్ని నిర్వహించుకోవాలి. అందరూ కలిసిమెలిసి వెళ్ళాలి, ఒక మాట మీద వెళ్ళాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. డబ్బులు ముందు తీసుకోకుండా కొంతమంది ఉచితంగా చేసి 149 మందిలో ఒక్కరే స్వర్గస్థులు అయ్యారు. 148 మంది బతికారు. మీరు అందరూ తప్పని కూడా సిద్ధ జిల్లా జరుగుతారు. 149 దిన్నూరు నుంచి 149 పంపించారు. దిన్నూరు అంటే మండలం నుంచి పంపించారు. 148 బతికారు, ఒక్క ఆయనే స్వర్గస్థులు అయ్యారు. అదే మా ఊరు బొబ్బరాజు స్వర్గస్థులు అయ్యారు. పేమెంట్ పంపించినా పంపించకపోయినా చేసినటువంటి ఇటువంటి దాతృత్వం ఎప్పుడో మనం చూసాం. కానీ ఇటువంటి క్షత్రియులు దాతృ వ్యక్తి చైతన్యరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు.
ఎంటర్టైన్మెంట్ ఏదో ఆనందం కూడా ఉండాలి. ఉపన్యాసంతో దంచేస్తే మీరు మమ్మల్ని దంచేస్తారు. అందుకనే చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం. తన్మయ్య డ్యాన్స్ చేస్తుంది. ఈవిడ మంతిన గోపీరాజు సౌమ్య దంపతుల ముద్దుల కుమార్తె, ఏకైక కుమార్తె. ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది ఇక్కడే పాలకొల్లు. మా మేనగోళ్ళ కూతురు. ఓకే, నియోజకవర్గం నుంచి మన క్షత్రియ ప్రతినిధి మన నియోజకవర్గం సూర్యనారాయణ గారే మన గవర్నమెంట్కి క్షత్రియ ప్రతినిధి. వారికి స్వాగతం పడుతూ సందేశం వస్తుంపడుతుంది. ఈనాటి సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి క్షత్రియ పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసినట్టు క్షత్రియ సోదరులకు, సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. మన పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్ నుంచి ప్రతి సంవత్సరం ఈ పిక్నిక్ కార్యక్రమం వేడుకగా చేయడం, మరింత వేడుకగా చేస్తూ ముఖ్యంగా గ్రామాన్ని క్షత్రియ సంఘం దగ్గరికి తిరిగి అందరినీ ప్రేరేపించి అందరూ హాజరవ్వాలని కుటుంబ సమేతంగా కోరినటువంటి మన పాలకొల్లు క్షత్రియ పరిషత్ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మన పాలకొల్లు క్షత్రియ సమితి కాదు, ఇటు భీమవరం కానీ ఎక్కడైనా కూడా రాజమండ్రి, అదేవిధంగా హైదరాబాద్, విశాఖపట్నం అనేక ప్రాంతాల్లో క్షత్రియ సోదరులు కమిటీలన్నీ కూడా ప్రమాణమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ దిగ్విజయంగా ప్రజాసేవలో ముందున్నాయి. మన పాలకొల్లు క్షత్రియ సమితి మరింత ముందుండి ఎంతోమందికి పెన్షన్లు, ఎన్నో దాతృత్వాలు చేస్తూ మన ప్రాంతంలో ఉన్న క్షత్రియ సోదరులందరినీ, మరి నిరుపేదలందరినీ ఆదుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన క్షత్రియ పరిషత్ పాలకొల్లు వారికి, మన పాలకొల్లు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గర్విస్తున్నాను. జై హింద్. తరఫున ఆయన కూడా ఆ నియోజకవర్గ ప్రతినిధిగా, క్షత్రియ సోదరుల ప్రతినిధిగా హరిబాబు గారు ఎన్నికయ్యారు. అక్కడ గవర్నమెంట్ డైరెక్ట్గా నామినేట్ చేసిన వారికి స్వాగతం పలుకుతూ ఆయన కూడా 2 నిమిషాలు సందేశం వస్తుంది. అందరికీ నమస్కారం. క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ఎన్నిక చేసిన జనసేన పార్టీకి మరియు తెలుగుదేశం, బీజేపీ పార్టీలకి నమస్కారం తెలియజేసుకుంటూ, మా కార్పొరేషన్లో ఉన్న ఏమున్నాయని తెలుసుకుంటూ అధ్యయనం చేసి, మన క్షత్రియుల్లో పేదవారు కూడా ఉంటారు, వాళ్ళందరికీ న్యాయం చేసేలాగా పూర్తి అధ్యయనం చేసి ఏ ఫండ్స్ ఉన్నా అన్ని మీ అందరితో సహకారం, పెద్దలందరి సహకారంతో, మీ సలహాలతో అందరికీ న్యాయం చేసేలా నేను కృషి చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఒక విన్నపం, నాకు తెలిసిందంటే క్షత్రియుల్లో వాడుక పదం, మన కుల క్షత్రియులైనా వాడుక పదం రాజులు అంటారు. మన పెద్దలు ధర్మబద్ధంగా జీవిస్తూ కష్టపడి తెలివితేటలతో చక్క కుటుంబ బాధ్యత కలిగి ఉండి తన ధర్మబద్ధంగా సంపాదించిన తన సొమ్ముని నలుగురికి, పేదవారికి నలుగురికి ఉపకారం చేస్తూ ఉండడం వల్లే మన పెద్దలందరినీ రాజులు అని ఆ స్థాయికి తీసుకెళ్ళారు మన పెద్దలందరూ, మన ముందు తరాల అందరూ. ఇప్పుడు కూడా అంటే అందరూ రాజుగారు అనేవారు ఇంతవరకు, ఇప్పుడు 50 రాజు అనే స్థాయికి వచ్చే కొంతమంది అంటున్నారు. నా కోరిక ఏంటంటే ఎరా రాజు అనే స్థాయికి తీసుకెళ్లకుండా ఇటువంటి సందర్భాలు మన నెస్తరాలందరినీ మీరు ముందుకు తీసుకెళ్ళి ధర్మబద్ధంగా జీవించి కష్టపడి తెలివితేటలతో బాగా చదువుకునేలా ప్రోత్సహించి నలుగురికి ఉపకారంగా చేస్తే మన ముందు తరం వాళ్ళు అందరూ మనకు అందించిన గౌరవాలని మన ముందు నెస్తరాలను కూడా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్య కూర్చున్నాం. ముదునూరి ప్రసాదరాజు గారు చేయబాగుండు గారు. అదేవిధంగా మన శేషబాబు గారిని వేదిక మీదకి రావాల్సిన ఉన్నారు. వాళ్ళని డాన్స్ మీద ఆయన సందేశం వస్తుందిగా కూర్చున్నాం. సరే, మరి ఈరోజు మన క్షత్రియ సంక్షేమ పరిషత్ వారు ఏర్పాటు చేసిన వన సమారాధనకి సభాధ్యక్షులు గారికి, అలాగే వేదిక మీద అందరికీ కూడా, క్షత్రియ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన క్షత్రియ కుటుంబ సభ్యులందరికీ కూడా, సోదరీమణులందరికీ కూడా
ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన క్షత్రియ సోదరులు పెద్దలు అందరూ ఎన్నో రకాలుగా మరి కౌరు శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. వాటికి బంగారాజు గారిని వచ్చి బుకే అందజేసి ఉత్తరీయం అందజేయవలసిందిగా కోరుతున్నాం. బంగారాజు గారు. క్షత్రియ పెద్దలు సోదరులు ఎందరో ఎన్నో సూచనలు ఇచ్చారు. క్షత్రియుడు అంటే క్షాత్రిని పరిపాలించేవాడు భూమికి. మరి ఆ తల్లి భూదేవి పాలించే ఆరాధన నీకు ఎందుకు ఇచ్చిందని ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోవాలి. నీలో ఎన్ని గుణగణాలుంటే మరి ఈరోజు ఎలక్షన్లో నెగ్గితే వాళ్ళు ఎమ్మెల్యేలుగాను మరి ముఖ్యమంత్రులుగాను ప్రధానమంత్రులుగాను పాలిస్తున్నారు. కానీ ఈ భూమి అవతరించినప్పుడు కొన్ని ధర్మాలుగా కొంతమంది రాజులు క్షత్రియులు మరి పరిపాలించారంటే వాళ్ళని మరి ఎందుకని ప్రజలందరూ ఆదరించేవారని ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి చేతిలో వెముక ఉండేది కాదు. ఎందుకంటే దానం చేయడంలో నోటు మాట కాదు, చేతితో దానం చేసే వాళ్ళే క్షత్రియుడు. ఏంటంటే ఈ చేతితో దానం చేస్తే ఆ చేతికి తెలియని వాడే క్షత్రియుడు. ఎందుకంటే ఆపదలో ఉన్న వారికి మరి మనలో ఎంతమంది పెద్దలు ఎన్నో ఫౌండేషన్స్ ఏర్పాటు చేసి, అలా వేగేశ్వర ఫౌండేషన్, వసుధ ఫౌండేషన్, ఎంతోమంది పెద్దలు మరి ఈరోజు క్షత్రియ సోదరులు ఏర్పాటు చేసి ఈరోజు మరి మనలో ఉన్న పేదవారికి వాళ్ళు ఏ రకంగా సహాయపడుతున్నారో ఆలోచించండి. వాళ్లే కాదు మనం కూడా. ఎందుకంటే మనకు రూపాయన్న అందులో ఒక 5 పైసలైనా దానం చేసే విధంగా ఏంటి ఆపదలో ఉన్నవాడికి, ఎవరికో కాదు ఆపదలో ఉన్న వాడికి ఆ విధంగా దానం చేస్తే క్షత్రియుడికి విలువ పెరుగుద్ది. గౌరవార్థం ఎప్పుడైనా సరే ఇందాక ఏ విధంగా గౌరవించుకునేవారు అన్ని కులస్తులు అని చెప్పారు. ఎందుకని ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడంలో మొట్టమొదటి లక్ష్యం ఉన్నవాడే క్షత్రియుడు. ఆ విధంగా మన ఈ 2 సంక్షేమ పరిస్థితుల నుంచి కూడా ఎన్నో మరి ఇక్కడ కాస్మోపాలిటన్ మరి కల్చరల్ పోస్ట్ నుంచి రావడం మన క్షేత్రాలుగా మరి ఈ రోజు అందరికీ కూడా సహాయపడితే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే వాళ్ళందరినీ, ఎందుకంటే ఆ పెద్దలు ఇక్కడ చేస్తున్న దాన్ని అందరూ కూడా మనం మెచ్చుకునే విధంగా రాబోయే వారు కూడా మనం కూడా మన వంతు సాయంగా కూడా మన ప్రజలకి మన దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా సాయం చేసే విధంగా మీరు అందరూ క్షత్రియ సోదరులు మరి అందుబాటులో ఉంటారని మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ప్రతి సంవత్సరం అందరిని ఆహ్వానించి ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయటం, అలాగే క్షత్రియ పరిషత్ ఆధ్వర్యం తర్వాత ఇంకో మెట్టు పైకి ఎక్కడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ రాజు గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు అటు ప్రసాద్ రాజు గారు కానీ ఇప్పుడు శాసనసభ్యులుగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మరి మాలాంటి వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళినట్టు క్షత్రియ సోదరులు ఈరోజు ఈ వన మహోత్సవాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు ఎప్పుడూ స్నేహితులు ఇరిగేషన్ మంత్రి గారు శ్రీ రామనాయుడు గారు, అలాగే వేదిక నడిచినటువంటి ప్రసాద్ రాజు గారు, కౌర్సేన్ గారు, రంగ రామ్మోహన్ గారు, శేష్బాబు గారు, రంగరాజు గారు, అధ్యక్షులు సూరభరాజు గారు, అలాగే రామకృష్ణరాజు గారు, చిట్టి గారు, మా సెక్రటరీ వరమ గారు, మా మేనగౌడ రాజేష్ శ్యామల, అలాగే ఇతర పెద్దలు విచ్చేసినటువంటి ఇతర పెద్దలందరికీ, మా బావ డిటిసి బాబు గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఇక్కడ పాలకొల్లు చాలా వైబ్రెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అయితే సామాజికంగా బాగా ముందు ఆలోచనతోటి చక్కగా చేసేటువంటిది. మనకి క్షత్రియుల గురించి అది ఉదయం నుంచి చాలామంది మనం మాట్లాడుకున్నాం.
ప్రత్యేకించి విద్య వైద్యం గురించి నేను, ఎందుకంటే ఖచ్చితంగా మరి రామారెడ్డి గారు అడుగుతారు. ఇక్కడ మా గోదావరి విశ్వవిద్యాలయంలో మీకే సూర్యబాబు మీకునే వరముకేది నెక్స్ట్ అంటే ఇప్పుడు శతాబ్ద త్రాయతే క్షత్రియ అన్నారు. ఆపదలో ఉన్న వాళ్ళని కానీ సహాయం కావాల్సిన కానీ చేయడం అనేటువంటిది క్షత్రుడి యొక్క లక్షణం. అందరితోటి చక్కగా ఇతర సమాజంలో ఇతర వర్గాల వారందరితో కూడా అన్యోన్యంగా ఉంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక మంచి పేరు తెచ్చుకునేటువంటి ప్రయత్నం మనకి ఎప్పుడు పూర్వీకులు నేర్పించారు, మనం ఆచరిస్తున్నాం. ఇప్పుడు మనకి విద్య గురించి ఒక మాట చెప్తాను మీకు రంగరాజు గారు. అంతా నేను ఇప్పుడే డయాస్ మీద వరం గారు చెప్పడం జరిగింది. మా విశ్వవిద్యాలయంలో మన కాకినాడ క్షత్రియ పరిషత్ నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించి రామనాయుడు గారు ఈ నియోజకవర్గంలో అంటే మీరంటే మనము విద్యారంగానికి ఇక్కడ విశ్వవిద్యాలయంలో అబండెంట్ ఆపర్చునిటీస్ అండి. ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి మీరు సపోజ్ ఒక ₹1,00,000 ఫీజు అనుకోండి, 50,000 స్టూడెంట్ కట్టుకున్నా గవర్నమెంట్ ఇచ్చిన ఇంకొక 50,000 1,00,000 కట్టాల్సి వస్తే మన పరిషత్తు సగం కట్టండి, నేను సగం పెట్టుకుంటాను. అది ఎన్ని కోట్లైనా సరే నాగేశ్వర సూర్యబాబు గారు, అది ఎన్ని కోట్లైనా సరే మీ కెపాసిటీ అంటే ఛాలెంజింగ్ స్వీకరించొద్దు. ఇది దాతృత్వంలో ఎవరు ముందుండాలనేటువంటి దానికి ఒక్కసారి ఆ కుటుంబంలో ఒక 50,000 1,00,000 నెలకు సంపాదించుకోగలిగితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారి సామాజికంగా ఇప్పుడు మనం ఎవరు చూడక్కర్లేదు. అది ఇతర కులాల వారికి కూడా అందరూ డిఫరెంట్ పొజిషన్స్ అంతా ఉన్నారు డయాస్ మీద. ఇతర వారిని కూడా మనం చేరదీసి వారికి కూడా ఈ యొక్క మనకి గైడ్లైన్స్ అట్లేదు అనుకుంటే లేదు ఎలాగో సేవ కోసం అని చెప్పేసి మనం హెల్త్ క్యాంప్ పెట్టినా అన్ని చేస్తున్నాం. కాబట్టి విల్ డూ దట్. మీరు దాన్ని స్పందించి ఎవరో ఒకరు మాట్లాడాలి, కంపల్సరీగా ఎవరో ఒకరు మాట్లాడాలి. మళ్ళీ రెస్పాన్స్ 2 గత ఇందాక జిన్నూరు బాబు గారు డిటిసి బాబు గారు చెప్పారు 149 మందిని కరోనాలో పంపిస్తే 140 మందిని మళ్ళీ సక్సెస్ఫుల్గా మళ్ళీ వాళ్ళకి శతాయిషం చేసి కిమ్స్ హాస్పిటల్కి పంపించని చెప్పేసి జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే రామానాయుడు గారు కానీ బాబు గారు కానీ ఇక్కడ ఉన్నట్టు డయాస్ మీద చాలామంది రెగ్యులర్గా చేసి మనం వేలాది పేషెంట్స్ మనం సర్వే చేయగలిగాం. మీరు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. తర్వాత విద్య అయిపోయింది కదండి, ఆరోగ్యము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నర్సాపురం, పాలకొల్లు, తర్వాత ఆచంట, తణుకు 4 నియోజకవర్గాలకి కూడా నేను రెగ్యులర్గా బస్సెస్ పంపిస్తున్నాను. మా వీక్లీ షెడ్యూల్స్ బస్సెస్ వస్తాయి, చాలా గ్రామాలు కవర్ అవుతున్నాయి. ఇవన్నీ గ్రామాలని మీరు ఎప్పుడు పెట్టుకున్న అక్కడ పాలకొల్లు క్షత్రియ పరిషత్ వారు గారు బీయింగ్ ఏ డాక్టర్, మీరు మా మేనగాడు గారు భర్త, దాని గురించి ఇంకా మీ యశస్సు ఇంకా పెరుగుతుంది. శ్యామలా చెప్పేస్తాను మీ ఆయన కోసం. అయితే మీరు ఎన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టుకున్నా కూడా, ఎందుకంటే హెల్త్కి ఎడ్యుకేషన్కి ఆయన కూడా మన మంత్రి గారు కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి మనం దీన్ని కూడా నేను పూర్తిగా సహకరించి ఎక్స్టెండ్ చేస్తాను. తప్పకుండా మనం ఇచ్చి చేద్దాం. 3 ఇంకా మా దగ్గర కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి బాగా. ఇది రాజుంది ప్రైవేట్ యూనివర్సిటీ, GGU గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఆయన దాని గురించి మనం ఎంతో సంతోషపడాలి. ఫస్ట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ యాజ్ ఫార్ యాజ్ ఇంజనీరింగ్, అది మొత్తం అన్ని వాటిల్లోని కూడా మొత్తం వొకేషనల్ కోర్సెస్ అన్ని కోర్సెస్లోని వాళ్ళు దే ఆర్ గివింగ్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఆఫరింగ్ ద స్కాలర్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్. And make use of not only Kshatriyas, everybody can use of that scholarships for those he is offering. ఆయన టార్గెట్ ఎప్పుడు 3,000 కాదు, నాకు 5,000 మందికి నేను సర్వీస్ ఇవ్వాలి, అంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న టార్గెట్ అయింది. అండ్ by God's grace he is offering jobs to so many, and in future also he is going to give 5,000 మందికి ఆయన జాబ్స్ ఇవ్వాలని ఆయన టార్గెట్. అండ్ హోప్ గాడ్ విల్ గివ్ హిమ్ లాంగ్ రేస్ అండ్లో ఆయనకు అన్నీ అచీవ్ చేయాలని ఐ ప్రే గాడ్ అండి. విష్ యూ ఆల్ హిమ్ ద సక్సెస్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి చేకూరి సూర్యనారాయణరాజు గారికి, ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి గౌరవ అధ్యక్షులు వైగేసిన రంగరాజు గారికి, ఈ యొక్క కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథులు ఏపీఐసి కార్పొరేషన్ చైర్మన్ మందిన రామరాజు గారికి, వాడితే అవసరం ఉందో ఆ సురక్షిత త్రాగునీరు అందించేటువంటి విషయంలో కానీ ఏదైతే ఒక వేగేసిన ఫౌండేషన్ కానీ, ఒక చక్ర ఫౌండేషన్ కానీ, ఒక వసుధ ఫౌండేషన్ కానీ, ఇట్లా వారు అందించేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా నేను మొదటి నుంచి కూడా గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఏదైతే మరి క్షత్రియ సంక్షేమ పరిషత్ పాలకుల నుంచి కూడా చేసినటువంటి సేవలు, ఆ రోజు ఒక పుష్కరాలు వస్తే ప్రభుత్వం కూడా మరి ఎవరైతే భక్తులు కానీ యాత్రికులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి భోజనాలు పెట్టడంలో సమకూర్చడంలో కొంతమేర ప్రభుత్వం నుంచి ఏమైనా వైఫల్యం ఉండొచ్చేమో కానీ ఆ రోజు కొవ్వూరులో కానీ అదేవిధంగా నర్సాపురంలో కానీ ఉదయం వెలిగించినటువంటి పొయ్యి సాయంత్రం ఏ సమయమైనా కూడా ఎంతమంది భక్తులు వచ్చినా ఎంతమంది యాత్రికులు వచ్చినా కూడా 100కి 100% వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఆ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా యొక్క మర్యాదలు ఎట్లా ఉంటాయో ఆ యొక్క క్షత్రియ సంక్షేమ పరిషత్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికే రుచి చూపించినటువంటి మరి క్షత్రియ సంక్షేమ పరిషత్ అటువంటి నాయకుల యొక్క జయంతులకి వర్ధంతులకి ఒక శాసనసభ్యుడికి కానీ ఒక ప్రజాప్రతినిధులుగా మేము వెళ్ళి నివాళులు, ఎందుకంటే మన తెలుగువాడు విప్లవ వీరుడు మరి అటువంటి పర్టికులర్గా మన జిల్లా వాసి అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం అటువంటి నడిబొడ్డిన గాంధీ బొమ్మల సెంటర్లో లేకపోవడం నాకు కూడా లోటుగా అనిపించి ఆ రోజు ఆ యొక్క పాలకులు నడిబొడ్డిన మరి ఒక అద్భుతమైనటువంటి కాంస్య విగ్రహం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆ రోజు కాస్మో కల్చరల్ క్లబ్ యొక్క సహకారంతో ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్ సహకారంతో మరి ఆ రోజు అశోక్ గజపతిరాజు గారిని తీసుకొచ్చి ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం కూడా మరి మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైన విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ వెంకట రామకృష్ణరాజు బీకాం గారికి గౌరవ అధ్యక్షులు క్షత్రియ సంక్షేమ పరిషత్ పాలకొల్లు కార్తీక వన మహోత్సవ సందర్భాన సుమధుర స్వంతాలతో సాదర పూర్వకంగా సన్మానించి సమర్పించు సన్మాన రాజ విరాజం. 1952వ సంవత్సరం కొత్తపాడు గ్రామంలో తండ్రి కనుమూరి వెంకటకృష్ణరాజు, తల్లి శ్రీమతి పుల్లాయమ్మ దంపతులకు ప్రథమ కుమారుడిగా జన్మించారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను ఇరగవరంలోను, ఇంటర్మీడియట్ అమలాపురంలోను, డిగ్రీ వైఎన్ కాలేజీలోను పూర్తి చేశారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు డాక్టర్ మధువర్మ ఎండిఎస్, మధు డెంటల్ కేర్ మరియు ప్రొఫెసర్ విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం వైద్య సేవలు అందిస్తున్నారు. వీరి కోడలు డాక్టర్ రేష్మా బిడిఎస్ డెంటల్ ఇంప్లాంట్స్ విభాగంలో వైద్య వృత్తిలో పరిపూర్ణ సేవలు అందిస్తున్నారు. వీరు అనేక వ్యాపార సంస్థలను స్థాపించి వాటిని అభివృద్ధి చేసి వర్తక వ్యాపారాలలో విశేష కృషి చేసి వాణిజ్య రంగంలో ప్రావీణ్యాన్ని సంపాదించి ఉత్తమ వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు గడించారు. అటువంటి విశేష ప్రజ్ఞా పాఠవాలను కలిగి ఉండటంతో అమెరికా, రష్యా, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, దుబాయ్, వియత్నాం వంటి వివిధ దేశాలలో పర్యటించి బెస్ట్ డిస్ట్రిబ్యూటర్గా గుర్తింపు పొంది అనేక అవార్డులు, రివార్డులు తీసుకున్నారు. వరకు ఆయన యొక్క అండదండలు అందుతూనే ఉన్నాయి. రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలను వారు మనకు అందించి ఈ యొక్క క్షత్రియ సంక్షేమ భవిష్యత్తుని వారు సలహా సంప్రదింపులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పూడూరు గ్రామం